No, because I am 100%. That is not my problem. That is your problem. When I నిన్ను విడువడు నిన్ను మరువడు ప్రభువ నీ తోడు. హల్లెలూయా హల్లెలూయా ఊరక నిలిచి ప్రభువు చూపే రక్షణ చూద్దాము. నీ శత్రువులు ఇకపై ఎప్పుడు కనబడరన్నాము. కాపాడంటానన్నా. హల్లెలూయా ఏంట్రా ఇన్స్టాగ్రామ్ లో రోత చేసిన ఆంటీలందరూ ఈ ఒక్క వీడియోలోనే కనిపిస్తున్నారు. ఓ ప్రభువా, మా బావ గొర్రె బిడ్డని నువ్వే కాపాడాలి. నీ పవిత్రమైన పాటని ప్రతివ్రాతలతో అపవిత్రం చేశాడు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. సో హలో మామ, ఇన్స్టాగ్రామ్ లో రోత చేసిన ఆంటీసుల్లో ఒక ముగ్గురు ఆంటీస్ని అయితే ఈ రోజు అయితే చేసుకుందాం. అదే చేసుకుందాం. అరే రోస్ట్ చేసుకుందాం అంటున్నా మామ. రే క్లారిటీ మిస్ అవ్వకూడదు. వీడియో స్టార్ట్ చేసే ముందు అందరు కలిసి ఇప్పుడే వీడియోకి ఒక లైక్ చేసేయండి. అలానే ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ఒక్క సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. రే ఎవరితో ఇది ఇప్పుడే ఫ్రెష్ గా బయటకు వచ్చిన ముళ్ళపంది మొగ్గలా ఉంది. రే ఏంట్రా ఇది, చేసిన ఎర్రిప్పుకు డాన్స్ అంతా చేసి లాస్ట్ కి లెంపలేసుకుంటుంది. ఓ ఇదా, దీని పేరు గౌరీ అని ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనగానా నువ్వేదో పెద్ద పీకిందనిలాగా ఊహించుకోకు. ఇదేమి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటుందో చూడు. ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు. ఆహా ఆంటీ మంచి కసి మీద ఉన్నట్టుంది. సేమ్ ఇవి చూపించే కదా ఇన్స్టాగ్రామ్ లో 4 లక్షల ఫాలోవర్స్ సంపాదించింది. ఇంకా ఇదే కాదు, ఇది రీల్స్ లో కూడా సిగరెట్ తాగుతూనే చేస్తుంటది. మనిద్దరి మధ్యలో ఏ జన్మలో ఏ తీరని సిగరెట్ ఒకటే కదా అని తాగుతుందని నువ్వు అనుకుంటే నువ్వు ఒక పిచ్చి పూకొడివి. ఎందుకంటే ఈ వీడియో చూడు ఒకసారి. ఇదొకటే కాదు, ఇంకా చూడు. ఇక్కడ చూసావు కదా, ఏకంగా 4 వీడియోలు చేసింది. ఇంకా కిందకెళ్తే వస్తూనే ఉంటాయి. మందు కూడా తాకొని చేస్తుంటది ఎర్రిపోగుది. తెలియకడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. రే బావా, నువ్వేటేని అనుకో గాని ఆంటీ మాత్రం మామూలుగా లేదురా. అవో దాన్ని గోక్తడీడు. ఎవరినెప్పుడు తన వలలో బంధిస్తుందో ఈ ప్రేమ. రే ఏమన్నావురా బొమ్మరిది, దానికి ఏడుస్తుంది. రే నేనేమనలేరా, ఒకసారి వంగు అంటే వంగట్లేదు. నాకు చిక్క తెంగింది, కుట్టి తెంగిన. అప్పటి నుంచి నా మీద ఏడుస్తుంది ఫోన్ లో మాట్లాడుకొని. ఈ మాత్రానికి వచ్చిపోయే 4 మంట కూడా వచ్చు కదరా. రే ఇప్పటి వరకు దానికి ఫ్రంట్ యాంగిల్ లో చూసినావు కదా, ఒక్కసారి బ్యాక్ యాంగిల్ లో చూడు. అబ్బా ఏముందిరా. అరే ఉండరా బా, ఒక్కసారి బాత్రూమ్కి వెళ్ళి కొట్టుకుని వచ్చేస్తా. రే సిగ్గు శర్మేమైనా ఉందారా నీకు? ఇంకెన్నిసార్లు ఆడిస్తారా నీ తమ్ముడిని? నేను నిజంగా చెప్తున్నా, జనవరి 1 నుంచి అస్సలు కొట్టుకోను. ఆత్మశాంతిగా చెప్తున్నా, జనవరి 1 నుంచి అస్సలు కొట్టుకోను. అబ్బబ్బా సూపర్ రా బొమ్మరిది, సూపర్ రా. కానీ డిసెంబర్ 31 12 గంటలకి 12 సార్లు కొట్టుకుంటా. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. ఓకే సెకండ్ అండి. మత్తొచ్చేని చూపు మత్తెక్కిపోతుంటే. రే ఇదెవరిదిరా నాయనా, చూస్తుంటే మంచి మూడ్ లో ఉన్నట్టుంది. ఓ ఇదా, దీని పేరు సుజీ అని మన తెలుగు రీల్స్ ఆర్టిస్ట్ లోనే నెంబర్ 1 ఏకదం ఉంటది. కానీ ఇది రీల్స్ చేసేదేమో ఇంత, కానీ షోదింగేదేమో ఎంత. దీని యాక్టింగ్ చూస్తావురా బొమ్మర్ది రీల్స్ చేస్తున్నప్పుడు. ఇంకా దాని ఎక్స్ప్రెషన్స్ అయితే మొత్తం డార్క్ గా ఉంటాయిరా బొమ్మర్ది. అవునా, ఏది ఒకసారి పెట్టరా చూద్దాం. అనుంటే నువ్వు నేను తెలుసుకుందాం. ఎలా తెలుసుకునేది? నువ్వు నన్ను కొట్టేసవరా పండేసినోడా? సారీ నాకొద్దు, నీ సారీ నాకొద్దు. అనుకున్నా రే సుల్లిగా ఆంటీ చూపిడి మీద లేటు, నువ్వు ఇదే స్టార్ట్ చేస్తావని నాకు తెలుసు. రే నేనేం చేయాలరా మరి, నా తమ్ముడు నా మాట వినట్లేదు. నా తమ్ముడే నా మాట కాదన్నప్పుడు ఇక నేను బతకలేనమ్మో.
తాడు బొంగరం తళ తళ ఉంగరం నెల్లూరు పొంగణం మామిడాడ సంబడం. ఆ పైట ఎందుకు ఇంకా, అది కూడా ఇప్పుడు రీల్స్ చేయి, ఇంకా మంచి సపోర్ట్ వస్తుంది. ఏడ దొరికింది సంతరా ఇదే? రీల్స్ అనేవి ఒక పద్ధతి మీద చేయాల, అప్పుడే చేసే మీకు బాగుంటది, చూసే మాకు బాగుంటది. ఏం ఇన్స్టాగ్రామ్ పుణ్యమో అని పనులు చేసుకునే ఇంట్లో పతివ్రత కూడా పరిగెట్టుకొని వచ్చి రీల్స్ చేస్తుంటది. ఏం చదవటం సార్? చెప్పు తీసుకొట్టండి సార్. ఒరే బావా, ఎట్లాంటి రీల్స్ వాళ్ళ మొగుడు చూస్తే ఆడి పరిస్థితి ఏంట్రా? ఏముంది, ఇట్లే వాళ్ళ మొగుడు కూడా మూల కూర్చొని ఏడుస్తుంటాడు. దీని మట్టుకు ఇది రీల్స్ చేసుకున్నా కూడా పర్వాలేదు, కానీ అదేదో బోట్లో వెళ్తున్నప్పుడు ఒక ముసలోడికి కూడా సాగు కొడుతుంటది చూడు. ఆ ముసలోడి ఫీలింగ్ ఏంటి తెలుసా? దీని అమ్మ దీనికి మరీ మూడు ఎక్కువ ఉన్నట్టుంది, దీనికి చెరువులేసి దెంగాలనుకుంటాడు. సరే సరే, కొద్ది కంట్రోల్ చేసుకో, ఇంకొక ఆంటీని పెడతా లాస్ట్ దాన్ని. పెట్టురా బావా, ఈ రోజు మంచి సినిమా మనకి. చాలరా బొమ్మర్ది, ఇక్కడితో స్టాప్ చేసేద్దాం. రే ఎందుకురా బావా, ఇప్పుడే అన్నావు కదరా ఇంకో క్యాంటీన్ పెడతా అని. అంటాము, చేసేస్తావా? రే ప్లీజ్ రా, నీకు పుణ్యం ఉంటది రా, ఒక్క వీడియో పెట్టరా ప్లీజ్ బే. చాలా బాగా యాక్ట్ చేసేవరా. ఆంటీ డాన్స్ చేస్తుంటే నాకు కూడా ఊపి వచ్చేస్తుంది రా బా. అవునా, ఒక స్టెప్ వేసుకో అయితే. అబ్బాబ్బాబ్బా, ఏమన్నా ఎంజాయ్మెంట్ బావా. అవును, ఎవర్రా ఇంతకి ఆంటీ? పేరు ఊరు తెలియదు, కానీ ఇది మాత్రం ఏ పాటకైనా రెండు స్టెప్లు వేస్తుంది. ఫస్ట్ది ఇది, సెకండ్ వచ్చేసి ఇది. ఇవే ఈ 2 స్టెప్పులు తప్ప ఇంకేటి రావు. ఏ పాట అయినా పర్లే, ఈ 2 స్టెప్పులే చేస్తూ ఉంటుంది. ఇంకా దీని అకౌంట్లో చూసిన రేర్ వీడియో ఏదంటే ఇదే. రేర్ వీడియో ఎందుకన్నా అంటే, దీనివి ఏ రీల్స్ అయినా చూడండి, ప్రతి రీల్లో కుక్క దిగిన డాన్స్ చేస్తుంది, కానీ ఒక్కసారి కూడా యాక్టింగ్ చేయడం చూడలే. అందుకే ఈ రీల్ అయితే మన కంటికి దొరికింది, తెచ్చిపెట్టి పాడదే అయినా. ఇప్పుడు యాక్టింగ్ చేసింది కేవలం శాంపిల్ మాత్రమే, ఇప్పుడు పెడతా, అది చూడు. నీ అమ్మ ఎవర్రా ఇది? ఉండు మీదకి దూకింది పిచ్చి పొగిది. నా పిచ్చలు బ్యాగ్ అయిపోయినాయి కదరా మధ్యన. సో వీడియో అయితే అయిపోయింది మామ. వీడియో నాకు అనిపిస్తుంది జస్ట్ యావరేజ్ లాగా ఉందనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది, మంచిగా ఉందో లేదో? నేను ఏదో మూమెంట్లో చేసేసిన గురు అనుకోకుండా, నాకైతే ఏదో మిస్ అవుతుంది అనిపిస్తుంది. మీరైతే ఒక కామెంట్ పెట్టండి గురు, మీకు నచ్చిందో లేదో. అలాగే వెళ్తూ మన ఛానల్ అయితే ఒక్క సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి దెంగండి మామ ప్లీజ్. ఏం చేస్తారో తెలీదు, సబ్స్క్రైబ్ అయితే కొట్టి దెంగండి. మళ్ళీ మనమందరం నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం గురు, బాయ్. ఉందని 100 వద్దని నీకొద్దరు 100 మంది